ఎందుకు శాపంగా క్రైస్తవ జీవితాలు మార్చబడుతుంది తెలుసా? ఒకే ఒకటే, ఆది కాండం ఆదిలో నుంచి దేవుడు ఇదే కోరుకుంటున్నాడు. అందరిని ఆశీర్వదించాల్సిన మనసు ఆయనకుంది. కానీ మనం ఏం చేయట్లేదు, ఆయన సన్నిధిని గణపరచబట్ల. అలా రాకుండా ఉంటారా? చెయ్యెత్తే టయానికి వస్తారు. అలాని పరిచయం చేయకుండా ఉంటారా? చేస్తారు. అలాని దేవునికి ఇవ్వకుండా ఉంటారా? ఇస్తారు. కానీ ఇచ్చేటప్పుడు, వినేటప్పుడు, చేసేటప్పుడు పరిచారకులు అంటున్నారా? శాపం ఎలా వచ్చింది తెలుసా? పని చేయనందుకు కాదు, దేవుని సన్నిధికి రానందుకు వచ్చే శాపం వేరు. వచ్చి కూడా శాపం ఎలా పొందుకున్నారు? వీళ్ళు దైవ సన్నిధిలో ఉండే కదా పొందుకున్నారు. ఎందుకని? ఆ సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తారు? గణపరచలేదు కదా. బైబిల్ ఆ మాటను చదవండి ఒకసారి. యెహోవా కార్యమును చేయనోడు కాదు, చేస్తున్నాడు, కానీ అశ్రద్ధగా చేయువాడు. నా వైపు చూడు, ఆడు చర్చికొస్తాడు. పరిచర్య చేసేవాళ్ళు కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, టైంని మీరు అశ్రద్ధ చేశారా? మీకేమొస్తుంది చెప్పండి? దేవుడు కార్యాన్ని చేయనివాడు కాదండి శాపగ్రస్తుడు. ఎవరు? అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు రాయబడింది. ఆడు చేస్తున్నాడు కానీ అశ్రద్ధగా చేస్తున్నాడు. ఆడు వస్తున్నాడు కానీ ఎలాగా? వాళ్ళు ఆరాధిస్తున్నారు కానీ ఎలాగ ఆరాధిస్తున్నారు? ఎవరండి? ఎవరి గురించి చెప్తున్నాను నేను? ఏలీ కుటుంబము దైవ సన్నిధిలో ఉండి వాళ్ళు వస్తున్నారు కానీ ఎలా వస్తున్నారు? లేటుగా వస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు కానీ ఎలా చేస్తున్నారు? అశ్రద్ధగా చేస్తున్నారు. వాళ్ళు ఆరాధించేటప్పుడు అశ్రద్ధ కనపడుతుంది, వాళ్ళు పాడుతున్నప్పుడు అశ్రద్ధ కనపడుతుంది. వాళ్ళు ఆరాధన చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సేవ చేస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు, కానీ వాళ్ళలో ఏం లేదు? దేవుని సన్నిధి అంటే గౌరవం లేదు. ఫస్ట్ ఏదైతే దైవ సన్నిధిని మీరు కనపరచరో, అశ్రద్ధ చేస్తారో వాడే శాపగ్రస్తులని రాయబడి ఉంది. వాళ్ళు చేసిన పాపం ఏంటే? దేవుని సన్నిధిని ఎందుకు గౌరవించాలి? అది నా సన్నిధి, నేను ఉండే సన్నిధి, నేను దాన్ని ఆశీర్వదించాను, మీరు దాన్ని పరిశుద్ధపరచరేంటి? మీరు ఎందుకు దాన్ని ఘనంగా ఆచరించరు? బైబిల్ రాయబడింది, నా పరిశుద్ధ దినమును ఘనముగా దాన్ని ఆచరించిన ఎడల నీవు దేశం యొక్క ఉన్నత స్థలాల్లోకి ఎక్కుతావు అన్నాడు బైబిల్లో. కొంతమంది ఇంటర్నోట్ ఉంటారా, మైండ్ అంతా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. దైవ సన్నిధిని మీరు అలక్ష్యం చేయొద్దు. ఈ సంవత్సరం మీరు నేర్చుకోండి, ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆశీర్వాదం అంటే ఏంటో ఎరిగి, ఇది కాదు, ఈ రాజరికం కాదు, కానీ నీ సన్నిధిలో ఉండినట్లుగా చెయ్యి. ఎందుకని? ఆశీర్వాదం అక్కడ ఉందని దావీదు తెలుసు. నన్ను గణపరిస్తే నేను వాడిని, నన్ను తృణీకరిస్తే, నా సన్నిధిని ఏలీ కుటుంబం తృణీకరించింది కనుక వారి మీదకి నేను శాపాన్ని తెప్పిస్తున్నాను అంటున్నాడు.